అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల మీద అనేక తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు ధర్మస్థలలో తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయా? అలాగే ధర్మస్థలకు దశ మహావిద్యలకు సంబంధం ఏంటి? అక్కడ ఆడపిల్లలను పూజలు చేసి బలిస్తూ ఉన్నారా? ఇప్పుడు సిట్ జరుపుతున్న తవ్వకాల్లో బయటపడుతున్న అవశేషాలు ఎవరివి? తమ తప్పు లేకపోతే గాగ్ ఆర్డర్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయన గతంలో ధర్మస్థలలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను కళ్ళారా చూశారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి పూజలు చేస్తారు అనేది ఆయనకు బాగా తెలుసు. అనిల్ గారితో మాట్లాడి ఈ రోజు ధర్మస్థల గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ధర్మస్థల మీద గత కొద్ది రోజులుగా ఎన్ని రకాలైన ఆరోపణలు వస్తున్నాయో. ప్రస్తుతం తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం, రివ్యూ ఏంటి? మన దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూ ఈవెంట్ ఏంటంటే ధర్మస్థలే. కాకపోతే దానికి గాగ్ ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి చర్చించే వెసులుబాటు మనకు కానీ మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేదు. మనం పూర్తి స్థాయిలో దాన్ని చర్చించడానికి, పెద్దగా వ్యక్తుల పేర్లు తీసుకొని మాట్లాడడానికి అవకాశం లేనంత కట్టుదిట్టమైన గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అందరూ. సో ధర్మస్థలి వ్యక్తుల గురించి కానీ అక్కడ ఉన్న వ్యవస్థల గురించి కానీ కాసేపు మాట్లాడడం మానేసేయాలి మనం కూడా, ఎందుకంటే అది చట్టవిరుద్ధం అవుతుంది. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పుణ్యక్షేత్రము, పవిత్రమైన స్థలము, ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన ఒక ప్రాంతంలో గత కొద్ది కాలంగా ఎంతో కాంట్రవర్సీ జరుగుతుంది. ఈ రోజు కొత్తగా జరగట్లేదు ఇది. 10 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి అదృష్టం కావడము, దాని తర్వాత ఇంకో అమ్మాయి అదృష్టం కావడం, దాని తర్వాత కొన్ని శవాలు దొరకడము, దాని మీద కాంట్రవర్సీ అనేది ఈ రోజు కొత్తగా ఏమీ లేదు. ఇది ఎప్పటి నుంచో దీన్ని తొక్కబడిన సమస్య ఇది. ఇప్పుడు సడన్గా ఏంటంటే అందులో పనిచేసే ఒక వ్యక్తి బయటికి వచ్చి నాకు నిజాలు తెలుసు, నాకు మనస్సాక్షి అంగీకరించట్లేదు, ఐ వాంట్ టు స్పీక్ అవుట్ ద ట్రూత్ అని అన్నారు. దానికి మళ్ళీ ఒక గాగ్ ఆర్డర్ విసురుకున్నారు. దెన్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ నౌ ప్రజల నోట్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది, ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. కానీ ఇలా సిట్ వేసినంత మాత్రాన, లేకపోతే నలుగురు వెళ్ళి పోలీస్ ఎంక్వైరీ చేసినంత మాత్రాన దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరగదు. మనకు తెలిసింది ధర్మస్థలంలో పోలీస్ స్టేషన్ లేదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న గ్రామాల్లో చూసినా సరే మీకు పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఎస్పెషల్లీనో యాదాద్రి లాంటి చిన్న దేవస్థానాలు ఇప్పుడు పెద్దగా కావచ్చు, బట్ ఒకప్పుడు చిన్న దేవస్థానం అయినా సరే అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది. మన పేరున్న దేవస్థానాలలో కంపారిటివ్లీ ధర్మస్థలతో కంపేర్ చేస్తే చిన్నవి అయినా సరే అక్కడ మీకు కావాల్సినంత శాంతి భద్రతలు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ ధర్మస్థలంలో పోలీస్ స్టేషన్ లేదు. అక్కడ ఏం జరుగుతున్నాయి, అక్కడ జరిగిన అకృత్యాలు ఏంటి, అక్కడ జరిగిన అత్యాచారాలు ఏంటి అనే విషయం సమాజానికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి విజిల్ బ్లో చేశారు. ఎవరైతే వ్యక్తి వచ్చి బయటకు మాట్లాడారో అతన్ని మనం విజిల్ బ్లోయర్ అనాలి. అతను విజిల్ బ్లో చేసిన తర్వాత ప్రజా సంఘాలు కానివ్వండి, మీడియా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కానివ్వండి, మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. దీని గురించి విచారణ మటుకు ఒక సిట్ ద్వారా మొదలైంది. ఇందులో ఉన్న పెద్దవాళ్ళు ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయం మీద మనము సమగ్రంగా ఆలోచిస్తే దేర్ ఆర్ 2 థింగ్స్ ఇందులో. ఒకటి, వీళ్ళని శాంతి అంటే సైకోపాథెటిక్గా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి హత్యలు చేసి పాతి పెట్టేశారు అనేది ఒక విషయము. రెండోది, ఆ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారు. దేర్ ఆర్ 2 థింగ్స్. మీకు మల్నాడు ప్రాంతంలో, ఎస్పెషల్లీ కోస్టల్ కర్ణాటకలో, అటు పైనుండి బంట్వాల్, హొన్నావర్ అటు నుంచి తీసుకుంటే, ఉడిపి నుంచి పైన తీసుకుంటే కింద మీకు కేరళ వరకు కూడా ఈ స్ట్రెచ్ అవుతుంది. 500 కిలోమీటర్ స్ట్రెచ్లో మీకు ధర్మస్థలి ఒక సెంటర్లో, ఎపిక్ సెంటర్లో కనపడుతుంది. ఇవన్నీ ధర్మస్థలి చుట్టూ జరిగాయి. బట్ ఒక ధర్మస్థలనే కాదు, గతంలో మనకు హొన్నావర్లో కానివ్వండి, అటు కేరళ ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే కొన్ని బంట్ వాళ్ళు ఇటువంటి కానివ్వండి, ఇలాంటి సంఘటనలు జరిగినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి మెయిన్ ఈ ధర్మస్థలిని ఎపిక్ సెంటర్ కావడం కారణం ఏంటంటే పక్కన నేత్రావతి నది ఉంది. ఎంతమందిని అక్కడ హత్యలు చేసి ఆ నదిలో పారేశారో తెలియదు. ఎంతమందిని చంపేసి ఆ అమ్మాయిల పట్ల అత్యాచారాలు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతి పెట్టారో తెలియదు. అది విశాలమైన ప్రాంతం. అది ఒక 5-10 కిలోమీటర్లో లేదు. అది మీకు దాదాపుగా ఒక 25-30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చిన్న ఒక అడవి.
అక్కడ ఎక్కడెక్కడ చంపి పాతి పెట్టారో మనకు తెలియదు. సో దీన్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక సుమోటో కేసు కింద తీసుకొని భారీ స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ పెడితే గానీ మనకు నిజాలు బయటికి రావు. అనిల్ గారు, మీరు గతంలో ధర్మస్థల వెళ్లారు, అక్కడి పరిస్థితులను కళ్ళారా చూశారు. అక్కడ ఏదో ఒకటి దీని గురించి చర్చ అయితే నడుస్తూ ఉంటుంది కదా, అక్కడ ఏం చెప్పుకుంటూ ఉంటారు స్థానికులు? జనరల్ గా నేను 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం చాలా డెప్త్ గా ఆ ఏరియాలో ప్రయాణం చేశాను. ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి మీకు డీప్ ప్రాంతాల్లో కూడా వెళ్ళాను. కేరళ లాంటి ప్రాంతాల్లోకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో వెళ్ళాను. ధర్మస్థల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ మిస్టీరియస్ ప్లేస్. అక్కడ చాలా మంది మాట్లాడేదంటే, మీకు చాలా మంది కేరళ నుంచి వచ్చిన వామాచార వీళ్ళు ఎవరైతే ఉంటారో, నంబుద్రులు ఉంటారో, వాళ్ళు మీకు వామాచారం తాలూకు అతి తీవ్రమైన తాంత్రిక హోమాలు చేస్తారు. అంటే మనం దీన్ని 2 రకాలుగా ఆలోచిద్దాం. ఇందాక అనుకున్నట్టు, ఒకటి అత్యాచారాలు, అంటే జనరల్గా పాలక మండలికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే అక్కడికి వచ్చిన టూరిస్టులకు వచ్చిన అమ్మాయిల్ని ఎత్తుకుపోయి, లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు అమ్మాయిల్ని మానభంగాలు చేసి, హత్యలు చేసి పాతి పెట్టారు అనేది ఒకటి. ఇది ప్యూర్ సైకోపాథెటిక్ చర్య, అంటే ఇది శాంతి భద్రతలకు సంబంధించిన చర్య. రెండోది, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, రకరకాల పూజలు హోమాలు చేయించుకున్నారు, రకరకాల క్రతువులు చేయించుకున్నారు, రకరకాల యక్షిణి హోమాలు చేయించుకున్నారు అనేది రెండో పర్స్పెక్టివ్. ఒకవేళ ఇది ఒక సైకిక్ పాతిక్ చర్య అయి ఉంటే అది ఈ మధ్య కాలంలో మొదలై ఉంటుంది. 15-20 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు, లోకల్గా ఉండే పెద్దవాళ్ళు చేసేసి అమ్మాయిల్ని పాతి పెట్టుంటారు అని మనం అనుకుందాం. రెండో పర్స్పెక్టివ్ దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు మొదలు కాలేదు, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మొదలై ఉంటుంది. అంటే ఈ హోమాలు, యజ్ఞాలు, తాంత్రిక పూజలు, శవ పూజలు, శవాల మీద కూర్చొని పూజలు చేయడము, తర్వాత అమ్మాయిలతో సంభోగించడము, అమ్మాయిల్ని పాతి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా తాంత్రిక చర్యల్లో ఉన్నాయి. యక్షిణి తీసుకుంటే, మీ స్పెషల్లీ కేరళ చాలా దగ్గర ప్రాంతం, ఇది వాయనాడికి వంటి చాలా దగ్గర ప్రాంతం ధర్మస్థలి. ఈ కేరళ లాంటి ప్రాంతంలో ఇలాంటివి చాలా జరిగాయి. సాధారణంగా మనం ఈ తాంత్రిక విద్యలకు సంబంధించి కామాఖ్య అని అనుకుంటాం కదా, ధర్మస్థల గురించి ఇలాంటివి పెద్దగా వినికిడిలో లేవు. కామాఖ్యలో మళ్ళీ అదే అనుకుందాం, సదాచారం, వామాచారం 2 రకాల వేరు ఉంటాయి. స్పిరిచువాలిటీ 2 ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీ ఉంటుంది, ఒకటేమో మీకు తపస్సు టువర్డ్స్ రెనెసెన్స్ వైపు వెళ్ళే స్పిరిచువాలిటీ ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీలు ఏంటంటే మీకు ఈ పూర్తి స్థాయి కొంచెము ఉద్రేకపూర్వకమైన సంబంధించినవి, అంటే ఎస్పెషల్లీ యక్షిణి పూజలు ఏవైతే ఉంటాయో, దశమా విద్యలో మీకు మొత్తం 10 మంది అమ్మవార్లలో కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చినమస్త అని ఉంటారు, దేవత ఉంటుంది, ఎక్స్ట్రీమ్ అనమాట, బగలముఖి శాంతియుతంగా ఉంటుంది. అట్లా తారాదేవి శాంతియుతంగా ఉంటుంది. అట్లా మీకు రకరకాల పద్ధతులు ఏర్పరుస్తారు. ఇక్కడ ఏ దేవత ఆరాధన జరిగింది అని అనుకున్నప్పుడు యక్షిణికి సంబంధించిన 60 రకాలుగా ఉన్నారు యక్షిణిలో. అందులో ఏ యక్షిణిని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని చేశారో మనకు తెలియదు, ఒకటి. రెండోది, మీకు అక్కడ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తాంత్రిక పూజలందరూ రకరకాల యక్షిణి పూజలు చేస్తారు. కర్ణపిశాచి కూడా వన్ ఆఫ్ ది యక్షిణి. కుబేర హోమం కూడా, కుబేరుడు కూడా యక్షుడి కిందే వస్తాడు. కుబేర హోమాలు, లక్ష్మీ కుబేర హోమం చేస్తారు, ఉట్టి కుబేరుని చేస్తారు. అది సదాచరణలో వస్తుంది, మామూలు పూజలు చేసుకోవడం. బట్ తాంత్రిక పద్ధతిలో కూడా చేసే వాళ్ళు ఉంటారు. మనకు కూడా తెలుసు, గతంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇలాంటి పూజలు చేసినట్టు బయటపడ్డాయి. గ్రామాల్లో మనం బాణబతి, చేతబడి, మనం ఇలాంటివి వింటాం కదా. ఇందులో మీకు హత్యలు లేకపోతే ఇలాంటివి ఏమి కనపడవు. బస్తర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బస్తర్లో ఇలాంటి బాణమతి, చేతబడి చేశారు, లేకపోతే ఒకరి మీద ప్రయోగాలు చేశారని మనం వింటాము. అక్కడ ఇలాంటి హత్యలు అలాంటివి ఏం చేయవు, అంటే ఇంకొకరిని చంపడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ అది కాదు, డైరెక్ట్గా మీకు ఈ అడవుల్లో, కేరళ అడవుల్లో, లేకపోతే ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్న హోన్నావర్ అడవుల్లో ఏం జరుగుతాయంటే, అంటే నేను విన్నే చెప్తున్నాను వ్యక్తిగతంగా, ఇక్కడ అమ్మాయిలతో, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని టార్గెట్ చేసి, కన్యకాస్త్రీలను టార్గెట్ చేసి వాళ్ళతో వీళ్ళు పూజలు ఇలాంటివి చేసి, ఐ డోంట్ నో హౌ టు సే దట్, అంటే సంభోగ సంబంధించింది సెక్సువల్ అసాల్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అమ్మాయిల మీద కూర్చొని హోమాలు చేసి తర్వాత చంపేసి ఎక్కడో పాతి పెట్టేసి ఆ కార్యక్రమం ఫినిష్ చేస్తారు. మనకు తెలుగు సినిమాలో 1-2 మూవీస్లో చూసాం ఇలాంటివి, మనం ఈవెన్ తమిళ మూవీస్లో కూడా చూసాం. ఇది ఊరికేనే రాలేదు, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వచ్చాయి. సో అలాంటివి జరుగుండొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ గర్ల్స్ బీన్ డంప్డ్ ఇన్ టు ది వాటర్. నేత్రావతి నదిలో పారేయడం, లేకుంటే చుట్టుపక్కల పాతి పెట్టడం, ఇలాంటివి జరుగుంటాయి. నేత్రావతి నది ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ మిస్టీరియస్. మనం కాఫీ డే అధినేతను చూసుకుంటే అతను కూడా నేత్రావతి నది మీద అక్కడికి వెళ్ళి చూసి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దట్ వాజ్ అ మిస్టీరియస్ సస్పీషియస్ డెత్. మనం ఇంతవరకు తేలలేదు ఆయన సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే నది ఏమైనా పారానార్మల్గా అతన్ని అట్రాక్ట్ చేసిందా, లేకపోతే ఏదైనా అదృశ్య శక్తి అని తోసిందా మనకు తెలియదు. వీ డోంట్ నో. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను చెప్పి హాస్యాస్పదం కూడా ఉండొచ్చు, ఏంటి సూపర్ న్యాచురల్ మాటలు మాట్లాడుతున్నాను. వీ డోంట్ నో, మనకు తెలియదు ప్రతి సూపర్ న్యాచురలే. సో వీళ్ళు కూడా, ఈ పెద్దవాళ్ళు పెడుతున్నారో వీళ్ళు కూడా కొంచెం ఒక మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్ చేసి ఉంటారు డెఫినెట్లీ. అలా నిప్పులేందే పొగరాదన్నట్టు ఖచ్చితంగా ఏదో జరిగింది.
సో వీళ్ళు అడవుల్లోంచి, అంటే ఎస్పెషల్లీ కేరళ అడవుల్లో అక్కడ నుండి ఎవరైతే ఉంటారో ఈ ఘోరంగా ఇలాంటి క్రతువులు చేసే వాళ్ళు వచ్చి ఈ స్పాట్ని ఎంచుకొని, ఓకే, ఈ స్పాట్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్టు అక్కడెక్కడ మాట్లాడుకుంటున్నారు. బహిరంగంగా ఎవరు మాట్లాడే ధైర్యం చేయట్లేదు. బట్ మీరు ధర్మస్థలి చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఒక మరి రెక్కి చేసి ఒక 4 రోజులు తిరిగితే మీకు 10 మందిని పరిచయం చేస్తారు. ఈ పలానా వ్యక్తి ఈ తాంత్రిక హోమం చేస్తాడు, పలానా వ్యక్తి ఈ హోమం చేస్తాడు, మీకు 10 మందిని పరిచయం కూడా చేస్తారు అక్కడ. సో యూ హ్యావ్ దిస్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ అక్రాస్ దట్ లొకేషన్. దీనిలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, ఓకే, ఈ మైనింగ్ రిలేటెడ్ వాళ్ళు దేవస్థానాలే మార్చేస్తారు. ఒక విషయం చెప్పాలంటే వాళ్ళకి ఇలాంటి హోమాలు చేయించుకోవడం పెద్ద కష్టం కాదు. పొలిటీషియన్స్ హత్యలు చేయించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి పెద్ద కాదు. వ్యాపారవేత్తలు ఎంతకైనా తెగిస్తారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాల వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో అందువల్ల మీకు గాగాడర్లు వస్తూనే ఉంటాయి. మరి రాకుండా ఎందుకు ఉంటాయి? అనిల్ గారు, ఇప్పుడు మీరు చెబుతున్నదే నిజమైతే వందలాది మంది అమ్మాయిలు గనక అదృశ్యమై అక్కడ హత్యకు గురై వాళ్ళని పూడ్చి పెడితే మరి ఆ మిస్సింగ్ కేసులన్నీ ఏమైపోయినట్టు? ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేదు. మరి ఎక్కడ పట్టించుకున్నారు చెప్పండి? 10 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి విషయంలో పోరాటం జరుగుతుంది. అలా స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన కార్యకర్తని అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయికి న్యాయం చేకూరాలని యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఎక్కడ న్యాయం జరిగింది? ఎవరు నోరు మోయిస్తున్నారు పెద్దవాళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక పర్టికులర్ సంస్థను, ఒక పర్టికులర్ మఠమో లేకపోతే ఒక పర్టికులర్ యూనిటో ఇందులో ఇన్వాల్వ్ కాలేదండి. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్గా చేయించుకున్నారేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోటికి బస్తర్ వెళ్ళారు. బస్తర్లో మీకు 20 మందో 30 మందో తాంత్రికులు ఉంటారు. 20-30 మంది తాంత్రిక హోమాలు చేసే వాళ్ళకు ఎవరి యూనిట్ వాళ్ళకు ఉంటుంది. అట్లా ఇక్కడ ఎవరి యూనిట్ వాళ్ళకు ఉన్నట్టుంది. మనకు తెలియదు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అనే విషయం మనం చెప్పడం లేదండి. చాలా మంది ఇన్వాల్వ్ కావచ్చు ఆ స్థల పురాణాన్ని బట్టి. ఓకే, అక్కడ మీకు ఇప్పుడు కాదు, ఒక 1000 years బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 800,000 years బ్యాక్ అక్కడ మీకు కాలభైరవ పూజలు జరిగే ప్రాంతం అది. అవి అతి తీవ్రమైన ప్రాంతము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీశైలం ఉంది. శ్రీశైల గర్భగుడిలోకి వెళ్ళగానే మీకు ఒక నందీశ్వరుడు కనపడతాడు. ఒక లోన ఒక బోడే ఉంటుంది. ఇక్కడ గతంలో వీరశైవులు అతి తీవ్రమైన శివ హోమాలు చేసి లేదా శివుని ప్రత్యక్షం చేసుకోవడం కోసము ఏమంటారు గండు కత్తెరలతో వాళ్ళు నాలుకను కత్తిరించుకునే వాళ్ళు, చేతులను కత్తిరించుకునే వాళ్ళు, గొంతులను కుత్తుకలను కోసుకొని శివుని ప్రత్యక్షం చేయించుకోవడం కోసం ఇక్కడ ఆత్మార్పణ చేసుకునే వాళ్ళని మీకు బోడే ఉంటుంది. శ్రీశైల పుణ్యస్థలంలో దేవస్థానంలో గర్భగుడిలో ఉంటుంది. టాక్మెంట్ ఈ రోజు మీరు వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది అక్కడ బోర్డు. ఇక్కడ గతంలో ఈ స్పాట్లోనే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, ఈ స్పాట్లోనే వాళ్ళు ప్రాణత్యాగం చేసేవాళ్ళు, కాలు చేతులు తలలు నరుక్కునే వాళ్ళు శివ ప్రత్యక్షం కోసం. టాకింగ్ అబౌట్ 500-700-800 years బ్యాక్ జరిగిన క్రతువు గర్భగుడిలో. సో ఇది ఎక్కడ? మన కృష్ణా తీరంలోనే. అది నేత్రావతి పక్కనే మీకు కేరళ వామాచారాలు చేసి అతి తీవ్రమైన క్రతువులు చేసే నమ్ముదులు ఉండే ప్రాంతం ఆ ఏరియా. ఈ రోజు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో జరగవు, అక్కడ ఏం జరగలేదని చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది. డెఫినెట్గా జరిగింది, అనుమానం కూడా లేదు. ఇవన్నీ ఊహాగానాలు. ఎట్లా అంటే రుజువులు లేవు కాబట్టి ఊహాగానాలు. వాటి గురించి సుమోటో కేసు కింద తీసుకొని ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఒక 100 మంది పోలీసులను పెట్టి 20 మంది ఇన్వెస్టిగేటివ్ టీం పెట్టి మీరు అనువను తవ్వించండి. ఎన్ని కలేబరాలు వెళ్తే మనకు తెలియదు కదా. అండ్ కార్బన్ డేటింగ్ చేస్తే అది 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు తేలుతాయి. సో మనకు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే లాస్ట్ 20 years నుంచి జరుగుతున్న సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ ఇఫ్ యూ గో అండ్ స్టార్ట్ డిగ్గింగ్ ది శాండ్ అండ్ మడ్ దేర్, మీకు ఎన్నో వెళ్తాయి, ఎన్నో స్కెల్టన్స్ వెళ్తాయి. దెర్ కుడ్ బి అంటీన్ స్కెల్టన్స్ ఇన్ ద కబోర్డ్స్ ఆఫ్ దట్ బే. ఎన్నో ఉండుంటాయి అక్కడ. we actually don't know. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి వచ్చి చెప్పే వరకు ఇంతవరకు ఏ కేసు కూడా బయటపడలేదా? మరి ఎందుకు ఈ రోజు ఏం కొత్తగా యుద్ధం చేయట్లేదు అక్కడ? ఈ పోరాటం, ఈ ఉద్యమం ఈ రోజు ఏం కొత్తగా జరగట్లేదు. ఇప్పుడు కాలంలో ఎందుకు అతను బయటకు వచ్చిందనంటే మీలాంటి మనలాంటి చాలా మంది మాట్లాడారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ పెట్టింది, అందువల్ల బయటకు వచ్చింది. ఈ రోజు ఏం కొత్తగా జరగట్లేదు. 10 ఏళ్ళు 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అక్కడ. ఈ గాగాడర్ ఈ రోజు ఏం కొత్తగా రాలేదు. ఆ మఠం తాలూకు వాళ్ళు ఆర్డర్ కొత్తగా తెచ్చుకోలేదు. అదొక జైనుల కుటుంబం 10 తరాలు 11 తరాలుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న మఠం. అది వాళ్ళకి సంబంధం ఉందో మనకు తెలియదు. వీ డోంట్ నో. మనం తెలియకుండా మనం మాట్లాడకూడదు. బట్ అక్కడ ఎవరున్నారో మనకు తెలియదు కదా. సమగ్రంగా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. సమగ్రంగా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఉంది. పోలీసు ఒక సెట్ వేస్తే కుదరదు. మీకు కంప్లీట్ ఒక ఎంక్వైరీ టీం వేయాల్సి ఉంటుంది. మీకు ఒక రా సిబిఐ ఇంకా ఏజెన్సీస్ లాంటి దిగాల్సి ఉంటుంది. పూర్తిగా తవ్వాలి. దీన్ని సుమోటాగా తీసుకోవాలి. హైకోర్టు డైరెక్ట్ సుప్రీంకోర్టు తీసుకోవాలి సుమోటాగా. దీన్ని తీసుకొని దీని గురించి పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేస్తే మీకు ఒక్క విషయం, ఇప్పుడు నేను చెప్పిన 1 డైనమిక్ కాదు, మీకు 10 డైనమిక్స్ బయటకు వెళ్తాయి అందులో.
ఇందులో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ పర్స్పెక్టివ్. ఏంది, అక్కడ నుంచి వీళ్ళు వచ్చారు, క్రతువులు చేయించుకున్నారు, దశమా విద్యలు లేకపోతే మన వామాచారాల గురించి మాట్లాడాము. ఇంకేమన్నా మనకు తెలియదు కదా. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇందులో ఇన్వాల్వ్ అయిన మాఫియా ఎవరు, వాళ్ళు ఎన్ని తరాలుగా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎవరు ఇది చేస్తున్న వాళ్ళంతా ఎవరు, మిస్ అయిన ఆడపిల్లలు ఎవరు, వాళ్ళ కేసులు ఎందుకు తీసుకోలేదు, కేసులు ఫైల్ చేయడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు వెళ్తే వాళ్ళని కొట్టి బయటికి ఇసిరేశారు, అసలు వీళ్ళు ఎందుకు అలా చేశారు, ఇది కదా జరగాల్సిన ఎంక్వైరీ. అప్పుడు మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. బట్ అదర్వైజ్ మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఏ ఛానల్ మాట్లాడినా, ఏ మీడియా మాట్లాడినా వాళ్ళకున్న విజ్ఞాన పరిధి చాలా పరిమితమైంది, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ చాలా పరిమితమైంది. మనకు పరిమితమైన ఇన్ఫర్మేషన్తో మనం అనాలిసిస్ మాట్లాడుకుంటున్నాం. అంతే తప్పిస్తే మనం పూర్తి స్థాయి సమాచారం మన దగ్గర లేదు. పూర్తి స్థాయి సమాచారం ఎవరు ఇస్తారు? ఏజెన్సీలు ఇస్తారు. ఏజెన్సీలు ఇన్వాల్వ్ కాలేదు, లోకల్ ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయితే గా వాటర్ తెచ్చిపెట్టి కూర్చున్నారు. సో మనం ఊహాగానాలు మాత్రమే మాట్లాడాలి. నా ఊహాగానాల పర్స్పెక్టివ్ ఇది చెప్పాను మీకు. ఇలా జరిగింది. ఆయన గతంలో ఇలా 3 డైనమిక్స్ అక్కడ ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్ జరిగి ఉంటాయి. అక్కడ ఆత్మహత్య జరిగాయి. కేఫ్ కాఫీ డే అయినా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఏదో పారానార్మల్ శక్తి లాంటిది ఏదో వెంటాడు ఉంటుంది. అది జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే విషయము. ఆయన హీ జంప్డ్ ఇన్ టు దాట్ అండ్ సూసైడ్. నేత్రావతి నది ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ మిస్టీరియస్. మీరు రాత్రులు చూస్తే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న ప్రాంత విశిష్టత కూడా అలాగే ఏడుస్తుంది. మీకు ఆ ఏరియా కూడా కొంచెం భయంకరంగానే కనపడుతుంది. ఎంతమంది ఆడపిల్లలు చనిపోయారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమందిని మర్డర్ చేసి అక్కడ పాతి పెట్టారో మనకు తెలియదు, ఎంతమంది అత్యాచారాలకు గురయ్యారో మనకు తెలియదు. ఇక్కడ 100,000 కాదు, 1000 ఇంకెంత సంఖ్య ఎంత పెద్ద ఉందో మనకు తెలియదు. యూ హ్యావ్ టు డిగ్ ఇట్. ఎంత ఇన్నండేట్ అయిందో కూడా తెలియదు అక్కడ వాటర్లో, ఎన్ని బాడీస్ కొట్టుకుపోయా కూడా మనకు తెలియదు. సో ఓవరాల్ ఏంటంటే ఈ ఒక పర్స్పెక్టివ్, ఎస్ చనిపోయబడ్డ వాళ్ళు, అత్యాచారానికి గురైన వాళ్ళకు న్యాయం జరగదు, అలా అనుమానం కూడా లేదు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బతుకున్నారో కూడా మనకు తెలియదు. సో వాళ్ళకి న్యాయం జరగదు, పక్కన పెడదాం. రెండోది, చేసిన వాళ్ళు ఎవరు? చేసిన వాళ్ళు ఒకరిద్దరు కాదు, తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారేమో వాళ్ళు. వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది కదా, రే నువ్వు ఇక్కడ వెళ్ళి పలానా పూజ చేయించుకో, పలానా క్రతువు చేయించుకో, పలానా స్వామి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంటే పలానా వాళ్ళు ఎవరో పలానా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, పలానా వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఒక ఇన్నోసెంట్ ప్రాణాన్ని తీసుకొచ్చి లేపుకొస్తారు. 1,00,000 2 లక్షలు తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడపిల్లల్ని. అలాంటి గ్యాంగ్స్ ఉంటాయి కదా. సో ఇదొకటి, దిస్ ఈజ్ ప్యూర్లీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మూడోది, అసలు ఈ స్థలాన్ని ప్రొటెక్టివ్ జోన్గా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ రోజు చల్లబడుతుంది, రేపు పొద్దున మళ్ళీ ఒక యూఫోరిక్గా, ఒక హైప్గా, బాగా డబ్బున్న కుబేరునికి ఏదైనా కష్టం వచ్చి నాకు ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ వాడు అక్కడికి వెళ్తాడు. సో యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఇరాడికేట్ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఫ్రమ్ దేర్. సో అండ్ ఎస్పెషల్లీ కోస్టల్ కర్ణాటకలో, మల్నాడు రీజియన్లో ఎస్ యూ హ్యావ్ మిస్టీరియస్ స్టోరీస్. అలా అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళలో చాలా మిస్టీరియస్ స్టోరీస్ ఉన్న ప్రాంతం అది. నేత్రావతి, ఎస్పెషల్ ధర్మస్థలి నేత్రావతి 10-12 కిలోమీటర్ల స్ట్రెచ్లో మీకు కావాల్సినన్ని హారర్ మూవీ స్టోరీస్ దొరుకుతాయి. మీరు చెప్పింది నిజమేనండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మాత్రం అనేక భయంకర వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్స్ అమ్మా.